బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. భార్య ప్రాణాలు తీశాడు భర్త వెంకటేష్. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్ళింది మహాలక్ష్మి. బంగారం తెచ్చానని మహాలక్ష్మిని తీసుకువెళ్లాడు వెంకటేష్. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో స్వెటర్ లేస్తూ వినబడుతోందిగా, కోపంతో స్వెటర్ కుంటుంది. అంటే మీకు బాగా గుర్తుంటే మనం ఇలా క్యాప్లా ఉంటుంది కదా, అక్కడ చిన్న లేస్లా ఉంటుంది, టైట్ చేసుకోవడానికి ఉంటుంది మెడ దగ్గర. సో ఆ లేస్తో మహాలక్ష్మి ప్రాణాలు తీసేశాడు వెంకటేష్. అయితే భార్య భౌతిక కాయంతో బైక్పై పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వెంకటేష్. చూడండి ఇక్కడ ఎంత ట్విస్ట్ అనేది. మహాలక్ష్మి మృతికి తానే కారణమంటూ లొంగిపోయాడు ఆ భర్త. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మహాలక్ష్మి అలాగే భర్త వెంకటేష్ వాళ్ళిద్దరి ఆ ఫొటోస్ని మీరు చూడడం జరుగుతోంది. క్షణికావేశం, ప్రతి దానికి క్షణికావేశం. ఆ క్షణికావేశాలే ఇంతటి దారుణాలకు పాల్పడేలా చేస్తున్నాయా? ప్రస్తుతం ఆ చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే పల్నాడు జిల్లా మాచవరంలో జరిగిన దారుణం కూడా ఈ కోవకు చెందిందేనా? మీరే చెప్పే ప్రయత్నించండి, మీరే మాట్లాడే ప్రయత్నించండి. ఎందుకంటే భార్య ప్రాణాలు తీశాడు భర్త వెంకటేష్. ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఆ కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య మహాలక్ష్మి. అయితే బంగారం తెచ్చానని చెప్పి మహాలక్ష్మి తీసుకువెళ్లేందుకు వచ్చాడు వెంకటేష్. ఆ తర్వాత తీసుకువెళ్ళాడు కూడా. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో స్వెటర్ లేస్తూ మహాలక్ష్మి ప్రాణాలు తీసేశాడు ఆ భర్త వెంకటేష్. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ భార్య భౌతిక కాయాన్ని బైక్ పైనే పెట్టుకొని బైక్ పైనే పోలీస్ స్టేషన్ వరకు కూడా తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా భార్యని చంపేసింది నేనే అంటూ కూడా పోలీసుల ముందు లొంగిపోయాడంట. క్షణికావేశం. ఒకవేళ నీకు నచ్చకపోతే, భార్య నీకు నచ్చకపోతే, కోపంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే విడాకులు చేసి ఎవరి జీవితం వాళ్ళు బతకండి. అలా కాకుండా మనిషిని చంపేసే హక్కు ఎవరిచ్చారు? ప్రస్తుతం ఈ ప్రశ్నే ఆ కుటుంబం సంధిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్డ్. ఒకసారి రియాక్షన్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయ్యా నెల్లు వెళ్ళిపోయింది. అయ్యి నా బిడ్డ వచ్చి ఏమని ఇక్కడికి అన్ని దాక్కుంటున్నా. అమ్మ నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ నిర్మి మా చెబుదాని అన్నానమ్మ దయడా, నా బిడ్డ నన్నేం చేసింది అయ్యా. ఎప్పుడైనా నిన్ను చంపేస్తానన్నాడు. అమ్మ నా బిడ్డని పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లిని బతికించుకుంటే ఇప్పుడు అకంతానంగా బలతానంగా ఇదిగో మీ మాయ మాట్లాడుతున్నారు. ఇద్దరు మాయలు వచ్చారు. మా అక్క బాగా వచ్చిండు, మాట్లాడిదారా, ఏదో చెవిదారా అని పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ. నమ్మి గొంతుకాయ నా బిడ్డ అడగానే వచ్చింది అయ్యా. ఎన్నో వాదులు పాడేసినారు అయ్యా. వాళ్ళు 4 నా బిడ్డ నాగంతానంగా పట్టను పెట్టుకున్నారు అయ్యా. ప్రస్తుతం ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. తన కూతురిని 5 ఏళ్ల పాటు కాపాడుకున్నాను అని చెప్పి ఆ తల్లి మాటలు అర్థమవుతోంది. అనవసరంగా వాడికి ఇచ్చి పంపించాను, ఒకవేళ పంపించకపోయి ఉండుంటే తన బిడ్డ తనకు దక్కి ఉండేది అంటూ మహాలక్ష్మి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ ఉన్నాయి, ఏ ఇష్యూ మీద చంపేశాడు వెంకటేష్? డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి సాయి? ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో అయితే ఎవరైతే బాధితురాల్ని చంపినటువంటి భర్తే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించిన దానిపైన అంటే ఉదయం 5:30 గంటల సమయంలో పాపకి బంగారం తెచ్చాను, మన ఇంటికి వెళ్దాం అనే విధంగా కూడా వెంకటేష్ అమ్మాయిని తీసుకొని వెళ్ళటం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది, ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వివాదం చోటు చేసుకోవడం జరిగింది? ఒకవేళ వెంకటేష్ ప్లాన్ ప్రకారమే ఈ సంఘటనకి సంబంధించి, అంటే భార్యని చంపాలి అనే ఉద్దేశంతో, మహాలక్ష్మిని చంపాలనేటటువంటి ఉద్దేశంతోనే వచ్చాడా అనే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితం పెళ్ళవడం జరిగింది. వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. గత 2 నెలలుగా కూడా ఆమె వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. అది మరి ఈ 2 నెలలకు ఎలాంటి వాళ్ళ మధ్య కూడా సంబంధం లేదు. భర్త కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆమె కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఏదైతే వెంకటేష్ పైన వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కేసు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే
అక్క అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా మహాలక్ష్మిని వేధించారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 2 నెలల తర్వాత ఒక్కసారిగా పాపకు బంగారం కొన్నానని చెప్పటం, ఇంటి దగ్గరికి రావటం, అది కూడా ఉదయం సమయంలో రావటం, ఆ వెళ్ళేటటువంటి సమయంలో అక్కడ దారి మధ్యలో ఇద్దరు కూడా వివాదంకి పడటం, అక్కడే తాను వేసుకున్నటువంటి చలికోటుకి సంబంధించినటువంటి ఆ లేస్ ఏవైతే ఉంటాయో ఆ లేస్ తోనే ఆమెకి ఉరివేసి చంపివేసినటువంటి సంఘటన జరిగింది. కాబట్టి అసలు అక్కడ ఏమైనా వివాదం జరిగిందా, పక్కా ప్రణాళిక ప్రకారం అంటే ఒకవేళ కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందికరంగా మారకుండా ఆమెను అసలు చంపివేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే చేశాడనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే రావాలి, అతని దగ్గర నుంచి ఇంకా సమాచారం రావాలనే విధంగా పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు చనిపోయినటువంటి మహాలక్ష్మి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 నెలల కాలంలో మరిన్ని వివాదాలు ఏమన్నా చోటు చేసుకున్నాయా, ఒకరిపైన ఒకరు ఏమన్నా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, అలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన అయితే ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన అనేది ఒక్కసారిగా నరసరావుపేటలో రొంపిచెర్ల మండలం అయితే కలకలం రేపిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించాల వాళ్ళు ఒకవేళ విడిపోతారు అనే విధంగా వివాదాలు జరుగుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఒకవేళ సర్దుమణితే సర్దుమణిగింది, లేకపోతే విడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఒక్కసారిగా సడన్ గా ఈ హత్య జరగటాన్ని మాత్రం ఇటు కుటుంబ సభ్యులు అంటే ఇటు వెంకటేష్ కానీ అటు మహాలక్ష్మికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనీసం ఇలా జరుగుతుంది అనుకోలేదనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి తల్లి అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కూతుర్ని తన దగ్గర ఉంచిన ఏదో విధంగా సాకునే దాన్ని ఈ విధంగా చేసి 2 పిల్లల్ని అనాథలను చేశారనే విధంగా కూడా ఆమె అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత రిమైండ్ చేస్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు పల్నాడు జిల్లా మాచవరంలో దారుణమైన ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. భార్య ప్రాణాలు తీశాడు భర్త వెంకటేష్. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్ళింది మహాలక్ష్మి. అయితే బంగారం తెచ్చాను, ఇంటికి వెళ్దామంటూ మహాలక్ష్మిని తీసుకువెళ్ళాడు వెంకటేష్. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఆ స్వెటర్ లేస్తో మహాలక్ష్మి గొంతు బిగించేసి ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తోంది వెంకటేష్. భార్య భౌతికాయంతో బైక్పై పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వెంకటేష్. మహాలక్ష్మి మృతికి తానే కారణమంటూ లొంగిపోయాడు భర్త. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.